లోక్సభ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ నాయకులని ఇతర పార్టీలు వలవేస్తున్నాయి. ఈ క్రమంలో మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ని కలవడం కలకలం రేపింది. కాంగ్రెస్ పార్టీలో మల్లారెడ్డి చేరుతారు అనే వార్తలు ఒక్కసారిగా గుప్పుమన్నాయి. మల్లారెడ్డి వ్యవహారం రాజకీయంగా చర్చనీయాంశమైంది. మల్లారెడ్డితో పాటు అతని అల్లుడు మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుంటారు అనే వార్త మీడియాలో గట్టిగా ప్రచారం నడుస్తోంది. ఈ వార్తల నేపథ్యంలో మల్లారెడ్డి దాని మీద క్లారిటీ ఇచ్చారు. తాను పార్టీ మారట్లేదని, కేవలం వ్యాపారం విషయంలో డీకే శివకుమార్ని కలిసినట్టు వివరణ ఇచ్చారు. 5 ఏళ్ల పాటు బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతానని స్పష్టం చేశారు. పార్టీ మారతాననే దుష్ప్రచారాన్ని ఆయన ఖండించారు. అయితే ఒక్కటి దాని తర్వాత ఒక్కొక్కటి మల్లారెడ్డి కాలేజీల్లో ఉద్రిక్తతకు దారితీస్తోంది. మల్లారెడ్డికి సంబంధించినటువంటి మేడ్చల్ మండలం మైసమ్మగూడలోని మల్లారెడ్డి అగ్రికల్చర్ యూనివర్సిటీలో విద్యార్థులు ఆందోళన దిగారు. అధిక ఫీజులు వసూలు చేస్తున్న విద్యార్థులు చదువు విషయంలో కనీస రూల్స్ పాటించకుండా అశ్రద్ధ వహిస్తున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అగ్రికల్చర్ 3వ సంవత్సరం చదువుతున్న విద్యార్థుల పరీక్ష విషయంలో నిర్లక్ష్యం వహించారని విద్యార్థులు వారి తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. 1-2 సబ్జెక్టులు బ్యాక్లాగ్ ఉన్న సుమారు 60 మంది విద్యార్థుల్ని కాలేజ్ నుంచి డిటైన్ చేయడంతో విద్యార్థులు అక్కడ ధర్నాకి దిగారు. కళాశాల వద్దకు వచ్చి కాలేజీ యాజమాన్యంతో మాట్లాడారు. విద్యార్థులకు అన్యాయం జరిగితే ఊరుకునేది లేదని మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు విద్యార్థులకి ఒక స్ట్రాంగ్ సపోర్ట్గా నిలిచినటువంటి పరిస్థితి ఉంది. అయితే దానికి మళ్ళీ కౌంటర్ ఇస్తూ కాంగ్రెస్ నేత మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు మీద బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాజీ మంత్రి మల్లారెడ్డి కోడలు మల్లారెడ్డి యూనివర్సిటీ డైరెక్టర్ డాక్టర్ ప్రీతిరెడ్డి తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. హైదరాబాద్లోని మల్లారెడ్డికి సంబంధించినటువంటి అగ్రికల్చర్ యూనివర్సిటీలో విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళన దిగారు. మల్లారెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. విద్యార్థులు ధర్నాకి మైనంపల్లి హనుమంతరావు మద్దతు ఇచ్చారు. పోలీసులు రంగంలో దిగి సముదాయించారు. బయటికి వచ్చి కాలేజీలోనే మైనంపల్లి హనుమంతరావు దౌర్జన్యం చేస్తున్నారని ప్రీతిరెడ్డి మండిపడ్డారు. పొలిటికల్ ఎజెండాతో యూనివర్సిటీలో ధర్నా చేశారని ఆరోపించారు. రౌడీలో వచ్చి కాలేజీలో మల్లారెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారని ఆరోపించారు. పొలిటికల్ ఎజెండాతోనే స్టూడెంట్స్ను వాడుకుంటున్నారని ఆందోళన చేశారు. ఇలాంటి రౌడీజాన్ని తాము ఒప్పుకోమన్నారు ప్రీతిరెడ్డి. యూనివర్సిటీలో 70,000 మంది విద్యార్థులు ఉన్నప్పుడు అప్పుడప్పుడు సమస్యలు వస్తాయన్నారు ఆమె. హాస్టల్లో పెడుతున్న భోజనంలో పురుగులు వస్తే వాటిని తాము సరిచేశామన్నారు. కాలేజీలో ఉన్న సమస్యలు తమ దగ్గరికి తీసుకురావాలి, కానీ ధర్నాలు చేయొద్దన్నారు. విద్యార్థుల మీద తమకు ఎలాంటి కక్ష లేదన్నారు ప్రీతిరెడ్డి. తాము చదువు చెప్పడానికే యూనివర్సిటీ పెట్టామని, ప్రభుత్వం జీవోల ప్రకారమే యూనివర్సిటీ నడుపుతున్నామంటూ వివరించారు. డీటైన్డ్ సిస్టమ్ అనేది అన్ని కాలేజీల్లో ఉంటుందని, అయితే 25 మంది విద్యార్థులు మాత్రమే డీటైన్ చేశామని ప్రీతిరెడ్డి తెలిపారు. కాలేజీలో వచ్చే సమస్యల్ని రాజకీయంగా వాడుకోవాలని మైనంపల్లి చూస్తున్నారన్నారు. అయితే తన కాలేజీల కోసం అనేక ప్రాంతాలని కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు ఆ ప్రాంతాలని కబ్జా చేసి అక్కడ తన కాలేజీలకు సంబంధించినటువంటి బ్రాంచ్లు కట్టుకున్నారు మల్లారెడ్డి అనేది ఒక తీవ్రమైనటువంటి ఆరోపణ ఉంది ఆయన మీద. అందువల్లే అవన్నీ కూల్చడం జరిగింది. వాటిని కవర్ చేసుకోవడానికి ఆయన డీకే శివకుమార్ దగ్గరికి పరిగెట్టడం జరిగింది. దాంతో ఆయన కాంగ్రెస్లో చేరుతున్నారనే వార్తలు వచ్చి మళ్ళీ ఆయన చేరనని చెప్పాడు. దాని తర్వాత కాలేజీలో ఒక్కొక్క తలకే నొప్పి బయటకు వస్తుంది. ఖచ్చితంగా రాజకీయాలకి విద్యార్థులను వాడుకుంటున్నారన్నట్టే అనిపిస్తోంది. సేమ్ టైం విద్యార్థులు కూడా చాలా ఇబ్బందులు ఉన్నాయన్నట్టే మనకి వ్యవహారం కనిపిస్తుంది. సో ఈ అంశంలో మీ సపోర్ట్ ఎవరికి ఉంటుంది, రేవంత్ రెడ్డిగా లేక మల్లారెడ్డిగా అనేది కామెంట్ చేయండి. అట్లాగే మీకున్న రాజకీయ విశ్లేషణను ఉపయోగించి, రాజకీయ పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఈ మొత్తం వ్యవహారం మీద మీకున్న అభిప్రాయాన్ని కామెంట్లో చెప్పండి. ఎన్నో వందల మంది, వేల మంది వీడియోలు చూస్తుంటారు, కానీ వాళ్ళలో మీకు ఉన్నటువంటి రాజకీయ నాలెడ్జ్ ఉండకపోవచ్చు. కాబట్టి మిగతా వాళ్ళు కూడా మీరు చెప్పింది మెచ్చుకునేలాగా, లేదా మిమ్మల్ని క్రిటిసైజ్ చేసినా మీరు యాక్సెప్ట్ చేయాలి. సో కామెంట్లో మీ యొక్క అభిప్రాయాన్ని, పరిజ్ఞానాన్ని ఉపయోగించి కామెంట్ చేయండి ఈ అంశం మీద.